కొన్నేళ్లుగా అమెరికా అనేది ఒక కళ. ఇప్పుడు అది బ్రేక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు SSG CEO ప్రీతి కోనా. H1B వీసాపై తాజా నిర్ణయంతో ఇకపై హై స్కిల్ ఉన్నవాళ్లే అమెరికా వెళ్లే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 90 లక్షల మంది వీసా రెన్యువల్కు భారీగా పే చేయాల్సి ఉంటుందని, అమెరికా కంపెనీలు ఆ మొత్తాన్ని భరించి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లే వారికి ఇది ఇబ్బందికరమైన అంశంగా పేర్కొన్నారు. లాటరీ సిస్టమ్ తీసివేయడం వల్ల మల్టిపుల్ అప్లికేషన్ కట్ అవుతుందని, దీంతో చాలా మంది ఇతర దేశాల వైపు చూసే అవకాశం ఉందంటున్న SSG CEO ప్రీతి కోనాతో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది చెప్పుకోవచ్చు. భారీ రుసుము పెంచిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, సో ఏ విధంగా ఉంటాయి మనతో మాట్లాడికి SIG కన్సల్టెంటీ CEO ప్రీతి కోనా. చెప్పండి ప్రధానంగా, సో అమెరికా భారీ మార్పులు చేసింది, ఇది ఒక విధంగా షాక్ అని చెప్పుకోవచ్చా? ఇంతకు ముందు అయితే $1,500 US ఉండేది, ఎవ్రీ 3 yearsకి పే చేస్తే సరిపోయేది. అది ఇప్పుడు ఏమైంది అంటే ఎవ్రీ ఇయర్ $1 lakh US పే చేయాల్సి వస్తుంది. సో $1 lakh US అంటే అరౌండ్ 85 lakhs. సో ఇది హైలీ స్కిల్డ్ వీసా కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఓన్లీ హైలీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే ఈ వీసాని ఉంచాలి అనే ఉద్దేశంతో ఇంత భారీగా చేంజ్ చేయడం జరిగింది. రైట్. దీనివల్ల, ఈ నిర్ణయం వల్ల అంటే భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉందనుకోవచ్చా? అంటే అక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలనుకున్న వారు బ్యాక్ వచ్చేవచ్చు, ఇక పోవద్దు విరమించుకుంటామని అనుకుంటారా? చాలా ఇంపాక్టే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ OPT మీద ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు చూస్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ ఎంప్లాయర్స్ అంత శాలరీ ఇచ్చి వీళ్ళని తీసుకోగలగాలి. తర్వాత అంత స్కిల్ సెట్ వీళ్ళకు ఉండగలగాలి. అది ఒకటి. ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కూడా మంచి సర్టిఫికేషన్స్ చేయటము, తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ రాయటము, అండ్ వెరీ పాపులర్ కోర్సెస్ అంటే అన్ని ఫీల్డ్స్ కూడా ఇంత హై శాలరీని బేర్ చేయలేవు. కాబట్టి AI, డేటా సైన్స్, ఫార్మసీ, ఇంజనీరింగ్లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, అలా కొన్ని ఏరియాస్ మాత్రమే ఇంత హైలీ శాలరీడ్ పీపుల్ని తీసుకోగలవు. సో ఇలాంటి ఏరియాస్లో చూస్ చేసుకొని వెళ్తే దానిలో కూడా కంపెనీస్ చూస్ చేసుకొని వీళ్ళ స్కిల్ సెట్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. ఈ లాటరీ సిస్టమ్ కూడా తీసేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారా? అంటే సివియర్గా అబ్యూస్ జరిగిందండి ఈ లాటరీ సిస్టమ్ వల్ల. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వేయటము, వీటన్నిటి వల్ల సివియర్ అబ్యూస్ జరగటం వల్ల వాళ్ళు ఇవన్నీ తీసేశారు. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. రైట్. ఈ నిబంధనల వల్ల కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళే పోవచ్చు కదా ఈ నిర్ణయం వల్ల, ఎందుకంటే ఇది అమెరికాకే లాభం అనుకోవచ్చా? హైలీ స్కిల్డ్ పీపుల్కి మాత్రం మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంత శాలరీస్ ఎవరైతే లేరో అలాంటి వాళ్ళందరూ మరి వేరే వెతుక్కోవాలి, వేరే ఏమున్నాయి అనేది ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి, ఏం చేయాలి అని. రైట్. ఇప్పుడు అమెరికా అనేది ఒక కళ, ఇప్పుడు ఆ కళ కళగానే మారిపోయే అవకాశం ఉందనుకోవచ్చా ఈ కొత్త నిర్ణయాల వల్ల? లేదంటే ఇతర దేశాలు కూడా వెళ్తే కూడా సేమ్ అదే ప్లాట్ఫామ్ ఉంటుందంటారా? ఈ టబు అనేది ఇది బ్రేక్ అవ్వాలి, ఎప్పటికైనా సరే అది బ్రేక్ అవ్వాలి. కొన్ని డికేట్స్గా అమెరికా ఒక్కటే ఉంది అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన స్పెషల్లీ ఇండియన్స్లో కూడా, ఈ సౌత్ ఇండియన్స్లో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పటికి అది బ్రేక్ అయిందని చెప్తాను. ఎందుకంటే మనకి ఇంకా వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్న కంట్రీస్ చాలా ఉన్నాయి. లైక్ ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది. సో యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్ ఇప్పుడు అన్నీ ఓపెన్ అప్ అవుతున్నాయి ఈ స్టూడెంట్ వీసాస్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, లేకపోతే H1B వల్ల కానీ. సో ఇంకా నుంచి స్టూడెంట్స్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఈ నిర్ణయం ఒక విధంగా చెప్తే ఇక్కడ భారతీయులకే కాదు, ఎవరైతే H1 వీసా ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ షాక్ అనుకోవచ్చు. సో ఈ నిర్ణయాన్ని ఒక కన్సల్టెన్సీ మీరు ఏం చెప్తారు? నేను ఈ నిర్ణయాన్ని ఒక CEOగా, స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్స్ దానికి సంబంధించిన ఒక CEOగా నేను మాట్లాడలేదు. బట్ నేను ఏంటి అంటే వెనెవర్ ఐ లుక్ ఎట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండ్ అక్కడున్న ఆపర్చునిటీస్, అక్కడ హైలీ స్కిల్డ్ పీపుల్కి అన్ని ఏ రకమైన ఆపర్చునిటీస్ ఉంటే అవన్నీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అంటే దానికన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతేనే వాళ్ళు యాక్చువల్గా ఉన్న పీపుల్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, స్టడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే జాబ్ పర్పస్ వెళ్ళిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి దీనివల్ల? ఏముండవా?
ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పే స్కేల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఆ పే స్కేల్ని బట్టి ఎవ్రీ ఇయర్ $1,00,000 వాళ్ళు పే చేసి వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకోగలరా H1B అని చూసుకోవాలి. వాళ్ళ ఎంప్లాయర్ అసలు అంత అమౌంట్ వీళ్ళకి పే చేస్తున్నారా చూసుకోవాలి. సో ఇవన్నీ చూస్తే చాలా ఫిల్టర్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది శాలరీస్ అసలు అంత ఉండనే ఉండవు. ఇప్పుడు ఎంతైతే రివిజన్ వచ్చిందో అంత అమౌంట్ శాలరీ కూడా ఉండదు చాలా మందికి. ఇప్పుడు ఏమంటారంటే ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనుకోవచ్చు. ఇతర దేశాలు లైక్ భారతదేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఒక క్యాప్ ఉంటుందండి 65,000 అని. ఆ 65,000 H1B ఏంటి అంటే బయట వాళ్ళందరికీ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కూడా ఇంకొక 20,000 వాళ్ళే అడుగుతున్నారు, మళ్ళీ లోకల్ పీపుల్కే అడుగుతున్నారు. 20,000 అంటే చెప్పాలి అంటే కరెక్ట్గా 45,000 మాత్రమే మనకి మిగిలింది. సో దీంట్లో ఏంటి అంటే లైక్ లోకల్ పీపుల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడంతో పాటు ఓన్లీ స్కిల్డ్ పీపుల్కి, హైలీ స్కిల్డ్ పీపుల్కి మాత్రం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫైనల్గా చెప్పండి, ఈ నిర్ణయం ద్వారా సో లాభమా నష్టమా, సో ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది? హైలీ స్కిల్డ్ పీపుల్కి ఎటువంటి నష్టం జరగదు. బట్ అలా కాకుండా మన స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోకుండా వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోయి చిన్న జాబ్ అయినా సరే నేను చేసుకొని అక్కడే ఉండిపోతాం, వెనక్కి రాము అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా నష్టం జరుగుతుంది. అది కాకుండా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే డైవర్సిఫికేషన్ జరగబోతుంది. ఎందుకు అంటే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ రావటం వల్ల, ఎంబైబ్ అవటం వల్ల మిగతా కంట్రీస్ వైపు కూడా చూస్తారు అందరూ. రైట్. సో మొత్తానికైతే H1B వీసా నిర్ణయం అమెరికా తీసుకుందో తద్వారా కూడా అమెరికా సిటిజన్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడ్డప్పటికీ కూడా ఇటు భారతదేశంలో ఉన్న విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలనుకునే ఒక బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు. కెమెరాస్ నడుచుతో కలిసి నరేందర్, TV5 హైదరాబాద్.